హలో ఎవ్రీవన్, డ్యూడ్ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం ఏందో మాస్టరు రకరకాలుగా ఉంది. నచ్చిందా లేదా అంటే నచ్చింది భయ్యా. మూవీ ప్లాట్ చెప్పాలంటే అబ్బో ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. మీరు ట్రైలర్ చూసి మూవీ లవ్ స్టోరీ అనుకుంటారేమో, కానీ కాదు, ఇది థ్రిల్లర్ స్టోరీ. ఎందుకు అట్లా అంటున్నానో మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, 5/5 ఇవ్వచ్చు. మెయిన్లీ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ్యా, పీక్ అంతే. అండ్ ఇంటర్వెల్లో సాయి అభ్యంకర్ మ్యూజిక్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్సిషన్. ఆ ఇంటర్వెల్ సీన్ అండ్ మ్యూజిక్ ఇంకా నా మైండ్లో ట్రిప్ అయితేనే ఉంది. ఆ లెవెల్ ఇంపాక్ట్ చూపించింది నాకైతే. సెకండ్ హాఫ్లో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అది కొంచెం అటు ఇటు అయినా కానీ డైరెక్టర్కి దండేసేవాళ్ళు. మరి మన డైరెక్టర్ తీసుకున్న కాన్సెప్ట్ అట్లాంటిది. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకోవాలంటే మాత్రం చాలా గట్స్ ఉండాలి. అండ్ స్పెషల్ మెన్షన్ టు ప్రొడ్యూసర్స్, ఇట్లాంటి స్క్రిప్ట్ని ఓకే చేసినందుకు మీ కరేజ్కి మెచ్చుకోవాలి. సినిమాటోగ్రఫీ అయితే పీక్ లెవెల్లో ఉంటుంది అబ్బా. స్పెషల్ మెన్షన్ టు సాయి అభ్యంకర్. యాజ్ ప్రదీప్ సెడ్, హీ విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ. మన అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్కి కూడా ఈయననే మ్యూజిక్ డైరెక్టర్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అమ్మా. మూవీలోని ప్రతి యాక్టర్ పర్ఫార్మెన్స్తో చించేసిరు భయ్య. డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్ని బాగా రాసుకుండు, ఒక్క క్యారెక్టర్ని తప్ప. అది ఎవరి క్యారెక్టరో మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ప్రదీప్ రంగనాథన్, వాట్ ఏ మ్యాన్ యు ఆర్ బ్రో. అసలు ఏమైనా స్క్రిప్ట్ సెలెక్షనా చాలా డిఫరెంట్ ఉంది భయ్య. అండ్ ఈ రోల్కి ప్రదీప్ కాకుండా ఇంకెవ్వరు న్యాయం చేయలేరు. ఆ రేంజ్లో పర్ఫామ్ చేసిండు ప్రదీప్ రంగనాథన్. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి మూమెంట్ ఫుల్ ఎనర్జీ అండ్ చార్మింగ్ ఉంటాడు. సెకండ్ హాఫ్లో కాన్ఫ్లిక్ట్ రివీల్ చేసిన తర్వాత నేను కొంచెం డిస్కనెక్ట్ అయినా. ఇది ప్రాంక్ అంటారేమో అని చెప్పి నా మైండ్ ఇంకా చూస్తూనే ఉంది మూవీని. కానీ అదే రియల్ అని తెలిసినాక అది డైజెస్ట్ చేసుకోనికి కొంచెం టైం పట్టింది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఓకే, ఐఎమ్ బ్యాక్ ఇన్ టు ద మూవీ. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కాన్ఫ్లిక్ట్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే మీకు కంప్లీట్లీ నచ్చుతుంది మూవీ. బట్ ఐ థింక్ మన సొసైటీ కల్చరల్లీ ఈ లెవెల్లో ఇంకా ఎవాల్వ్ అవ్వలేదు. సో జనరల్ ఆడియన్స్కి మైట్ బి నచ్చకపోవచ్చు, లైక్ మిక్స్డ్ టాక్ రావచ్చు. ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, తాలికి మర్యాద లేదా అంటే లేదు, తాలి వెనుకున్న అమ్మాయి మనసుకే మర్యాద ఉంది అని చెప్పి. సో కాన్సెప్ట్ ఇదే భయ్య, క్లియర్గా మూవీ మొత్తం ఈ కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. అండ్ మూవీలో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే సెకండ్ హాఫ్లో కొన్ని కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ని రివీల్ చేసేటప్పుడు మనం కొంచెం డిస్టర్బ్ అవుతాము అంతే. అండ్ మెయిన్లీ మ్యూజిక్ పరంగా ఒక్కొక్క దగ్గర వోకల్స్ని చాలా డామినేట్ చేస్తుంది బీజిఎం. అది కూడా నాకు కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది. లెట్స్ టాక్ అబౌట్ డైరెక్టర్ కీర్తీశ్వరన్. అసలు ఎట్లొచ్చింది భయ్య నీకు ఈ థాట్ తోటి స్క్రిప్ట్ ఎట్లా రాసినావు, ఇది ఓకే అవుతుందని ఎట్లా అనుకున్నావు, ఈ లెవెల్లో థింకింగ్ ఎట్లుందో నాకు ఇంకా అర్థమవుతలేదు. ఎందుకంటే ఇది అంత ఈజీగా అందరికీ డైజెస్ట్ అయ్యే పాయింట్ అయితే కాదు భయ్య. చాలామందికి ఇట్లుంది అనిపిస్తుంది, కానీ చాలా సెన్సిబుల్గా డీల్ చేసిండు. నేను చెప్తున్నా కదా, కొంచెం అటు ఇటు అయినా కానీ డైరెక్టర్కి దండేసేవాళ్ళు, నెక్స్ట్ మూవీ ఛాన్స్ కూడా ఉండేది కాదు. చాలా సెన్సిబుల్ అండ్ డీసెంట్గా డీల్ చేసిండు భయ్య. దీనికైతే 5/5 ఇవ్వచ్చు డైరెక్టర్కి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీరు కనుక మూవీ చూస్తే ఎట్లుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.